మెదక్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 10 గంటలకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం నుండి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఆర్ఎండ్బి సర్దార్ సింగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గారికి మరియు ఎస్పీ సార్ గారికి మరియు వేదికపైన ఉన్న ఆఫీసర్స్కి అందరికీ మరియు మీడియా మిత్రులకి ఈ విద్యార్థులకు అందరికీ నా నమస్సుభాంజులు. 31 వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అందులోని భాగంగానే ఈరోజు ర్యాలీ స్కూల్ స్టూడెంట్స్ తోటి కాలేజ్ స్టూడెంట్స్ తోటి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ కావు. ఈ స్టూడెంట్ లైఫ్ నుంచి మీ దగ్గర నుంచి ఒక డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి పెద్ద కూడా మనం రోడ్ మీద నడిచేటప్పుడు ఎట్లా నడవాలి, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎట్లా డ్రైవ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా నియమాలు పాటించితే స్ట్రైట్ అవే 50% మనం యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు చాలా మంది ఈ చనిపోయే 300 మందిలో జిల్లాలో 200 మెంబర్స్ 2 వీలర్స్ వాళ్ళే చనిపోతారు. 2 వీలర్స్ వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్స్ పెట్టరు. వాళ్ళు ఎవరికి కూడా సరే చాలా మందికి లైసెన్స్ ఉండవు. వాళ్ళు రాంగ్ రూట్లో వస్తారు, త్రిబుల్ రైడింగ్ ఉంటాయి. అన్నీ కూడా మనం చేసే తప్పుల వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇమీడియట్లీగా మనం హాస్పిటల్ తీసుకుపోతే చాలా మంది సర్వైవ్ అవుతున్నారు. నేను చెప్పింది ఓన్లీ డెత్సే. దాదాపు ఇంజురీస్ 1000 మంది దాకా ఉన్నారు ఒక సంవత్సరంలో. యాక్సిడెంట్ అయినప్పుడు అది మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది అనుకో, అది మొత్తం కూడా డ్యామేజ్ అయింది. సో దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చా బైక్ని? సో మ్యాక్సిమం మనము ట్రై చేస్తే రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త బైక్ కూడా కొనుక్కోవచ్చు. సో ప్రాణం పోయింది అనుకోండి, కొత్త ప్రాణం తీసుకొని రావచ్చా? మళ్ళీ కొత్త ఇప్పుడు చేయి పోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో చేయి వస్తుందా? సో అదే దానికి టైర్ ఖరాబ్ అయింది అనుకోండి, కొత్త టైర్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. బట్ ప్రాణం పోయినా లేకపోతే మన ఏదన్నా హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, ఇవైనా పోతే మనకి కంపల్సరీగా మళ్ళీ రావు. సో ఇవి మనం ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం పాటించాలా? ట్రాఫిక్ రూల్స్ మనం కంపల్సరీగా పాటించాలా.